జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ శ్రేష్టమైన సమయంలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. గత ఆదివారం ఏం ధ్యానం చేసామమ్మా? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదాన్ని. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. సో షారోను పొలంలో పూయబడిన పుష్పము, ఇంగ్లీష్లో అయితే రోజ్ అనుంది. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. షారోను పొలంలో పూయబడిన రోజా పుష్పమును అని షూలమ్మతి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సో రోజా పుష్పం దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఫస్ట్ క్వాలిటీస్ చెప్దాం. ఒకటి, రోజా పుష్పాలన్నిటిలో కూడా అందమైనది, ద క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. అంటే రోజా పుష్పములన్నిటిలో కూడా రాణి అని అంటారు లోకంలో కూడా. అంటే అది ఎందుకు స్పెషల్ అని అంటే అది పుష్పాలన్నిటిలో కూడా సౌందర్యంగా ఉంటుంది. బహుశా రోజా పుష్పమును ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు కదా. ఎన్ని పువ్వులు పెట్టుకున్నా రోజు అనేది ఎప్పుడు కూడా స్పెషల్. సో దానికి ఉన్న మొట్టమొదటి క్వాలిటీ ఎందుకు షూలమ్మతి రోజా పుష్పంతో ఆమె పోల్చుకోవడానికి ఇష్టపడింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రోజా సౌందర్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? మనం సౌందర్యంగా ఉండడం కోసమే ముడత అయినను, మచ్చ అయినను, కళంకమైనను మరి ఏది లేకుండా వాక్యమనే ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన క్లీన్ చేస్తున్నాడు. అంటే మన సౌందర్యంగా, అంటే రోజాకున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అది సౌందర్యంగా ఉంటుంది. సంఘంలో ఉన్న మనందరం కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి. సో అది ఫస్ట్ క్వాలిటీ మనం ధ్యానం చేసాం. రెండవది ఏంటి? ముళ్ళ మధ్యలో నివసిస్తుంది. గులాబీ వీటి మధ్యలో ఉంటుంది, ముళ్ళ మధ్యలో ఉంటుంది. అంటే ఆత్మీయులుగా ఉన్న మనం కూడా సమస్యల మధ్యలో ఉంటాం. దేని మధ్యలో? కానీ ఆ ముళ్ళను వెనక్కి నెట్టుకుంటూ రోజా వికసించడానికి ఇష్టపడుతుంది. సో అది ఎప్పుడైతే వికసిస్తుందో అందరూ దాన్ని ఇష్టపడతారు. కానీ ఆ వికసించే ముందు అది ఎదుర్కొన్న ఆ సమస్యలు ఎవరికి కనబడవు. కానీ ఆ సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇది నాకు కావాలి అనే పొజిషన్లో వస్తుంది. అంటే ఆత్మీయులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే మనం కూడా సమస్యల మధ్యలోనే పెరగాలి, కానీ వికసించడం ఆగిపోకూడదు.
అంటే ఆత్మీయతలో ఏమవుతూ ఉండాలా? వికసిస్తూ ఉండాలి. ఏం చేయాలి? వికసిస్తూ ఉండాలి. మరి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పుష్పము కూడా ముళ్ళ మధ్యలో పెరగదు. పెరిగిది ఏదైనా ఉందంటారా? కదా, రోజా ఒక్కటే. సో అందుకనే ఆమె వధువు సంఘంగా ఉంది కాబట్టి ఆమె పోల్చుకుంది, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. ఎందుకనంటే ఎలాగైతే రోజా పుష్పం ఆ ముళ్ళ మధ్యలో పెరిగినప్పటికీ కూడా ఆ ముళ్ళని లెక్క చేయకుండా ఎలా వికసించి సమాజానికి సౌందర్యాన్ని ఇస్తుందో, సమాజానికి ఉపయోగపడుతుందో, అలాగే ఆత్మీయులుగా ఉన్న మనం సమస్యలు మనల్ని వెంటాడుతున్న సమస్యల మధ్యలోనే ఉంటాం. మనం వీటి మధ్యలో ఉంటాం, సమస్యల మధ్యలోనే ఉంటాం. కానీ వికసించడం మాత్రం ఆగిపోకూడదు. అంటే సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఏదైనా వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం వికసించడం మాత్రం ఆగిపోవడానికి వీలు లేదు. అదే రోజాకున్న స్పెషాలిటీ. అర్థమవుతుందండి? అందుకనే రోజు ఎప్పుడూ కూడా స్పెషల్గానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మాయిలు మీకు బాగా తెలుస్తుంది, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా మధ్యలో ఒకటి ఏం కోరుకుంటారా? కోరుకోరా కదండి? ఎన్ని మల్లెపూలు పెట్టుకుని మధ్యలో ఏం పెట్టుకుంటారు? రోజు పెట్టుకుంటారు. అది స్పెషల్ అంతే. మీకు అర్థమవుతుందా? మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కోటికి ఎప్పుడు కూడా ఒక రోజు ఉంటుంది. అది కూడా రెడ్ రోజ్. ఏ రోజు ఉంటుంది చూడండి. అందుకే బాలల దినోత్సవం జరిగించేటప్పుడు అనుకుంటా రోజులు పట్టుకెళ్తారు కదండి, టీచర్స్కి పట్టుకెళ్తారు కదా. అంటే అర్థం ఏంటంటే రోజుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని ఉన్నప్పుడు కూడా ఎవడన్నా ఒక మల్లె మొక్క తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడా? ఒక బంతిపువ్వు పెట్టుకుంటాడా? కోటికి పెట్టుకుంటాడా? పెట్టుకోరు. మరి ఏం పెట్టుకుంటారు? మీకు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఒక రోజు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అలాగే వివాహం జరిగేటప్పుడు ఒక దండ తీసుకొస్తే దండతో ఎన్ని పుష్పాలు అలంకరించినా మధ్యలో రోజు లేకపోతే ఆ దండకు వాల్యూ ఉంటుందా? మీరు ఎక్కడైనా చూడండి, ఒకళ్ళ సన్మానం చేసినా ఒక బుకే ఇస్తాం కదండి, ఫ్లవర్ బుకేస్ ఇస్తారు కదా. ఫ్లవర్ బుకే ఇచ్చినప్పుడు ఫ్లవర్ బుకేలు ఏం పెడతారు? ఇన్ని మల్లెపూలు పెడతారా? ఇన్ని చామంతి పూలు పెడతారా? ఇన్ని లిల్లీ పూలు పెడతారా? ఎన్నో. ఒకవేళ మధ్యలో ఏమన్నా అక్కడక్కడ చిన్నగా ఏదైనా పెట్టినా స్పెషల్ అట్రాక్షన్ ఏముంటాయి? రోజు. ఇంక తిరగలేదు. ఎందుకంటే బుకేలో రోజు కనబడితే ఇంకా దాని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రోజా అంత స్పెషల్గా ఉంటుంది. అర్థమవుతుందా? అందుకనే క్రైస్తవులుగా మనం ఎప్పుడూ కూడా సమాజంలో స్పెషల్గా ఉండాలి. ఎలా ఉండాలి? సమాజంలో ఎంతమంది అయినా ఉండి క్రైస్తవుడు లేకపోతే ఆ సమాజానికి విలువ లేదు. మనం అంతా స్పెషల్. అర్థమవుతుందండి? మేము దేవుడిని నమ్మో ఏంటండి అంటే మన స్పెషల్ అంతే. మన పరిస్థితులు ఎప్పుడూ కూడా స్పెషల్. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే అది సౌందర్యంగా ఉంటుంది. రెండో క్వాలిటీ ఏంటంటే అది ముళ్ళ మధ్యలో నివసిస్తుంది కానీ వికసిస్తుంది. అర్థమవుతుందా? సో మనం ఈ రెండు విషయాలు నేర్చుకోవాలి. గత వారం మనం మూడో విషయం ధ్యానం చేసాం. ఏంటది? అంటే గులాబీ అనేది ఒకేలా ఉండదు. అంటే దాంట్లో చాలా ఏముంటాయండి? రేక్ అంటారా, రేక్ అంటారా? నాకు కన్ఫ్యూజ్గా ఉంది అది. సరే, ఏదోటి మన చాయిస్. గులాబీ రేక్ అనుకుందాం పోనీ, ఓకేనా? సరే, చాలా గులాబీ రేకులు కలిస్తేనే ఒక పుష్పం. అంతేగాని అది సింగిల్గా ఉంటుందా? ఉండదు. అంటే చాలా రేకులు ఉంటాయి, కింద నుంచి పైకి అలా అమర్చబడి ఉంటాయి. అంతే కదండి? అంటే ఒక గులాబీ సౌందర్యంగా కనిపించాలి అని అంటే ఎన్నో రేకుల సముదాయం కలిస్తే ఒక పుష్పం. అయితే వధువు సంఘంగా ఉన్న మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం అంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. సంఘము అంటే ఏకవచనం. గులాబీ అంటేది ఏకవచనం. కానీ సంఘం అనేది ఏకవచనం అంటే సాధారణ ఒకళ్ళు ఉన్నప్పుడు ఏకవచనం వాడతారు. మరి సంఘము అన్నాడు, సంఘాలు అని అనలా, సంఘము. మరి సంఘంలో ఒకళ్ళు ఉంటారా, చాలామంది ఉంటారా? 1,00,000 మంది ఉన్న సంఘమే, 10 మంది ఉన్న సంఘమే, 4 ఉన్న సంఘమే, 100 మంది ఉన్న సంఘమే, 200 మంది ఉన్న సంఘమే. అంటే ఎంతమంది ఉన్నా పిలిచేది ఏకవచనంతో పిలుస్తాం. అంటే గులాబీలో ఎన్ని రేకులున్నా, ఎన్ని రేఖలున్నా దాన్ని ఒక్కటే అని పిలుస్తాం, గులాబీ అని.
అంతే కదండి. అలాగే సంఘంగా ఉన్న మనం ఎన్నో భావాల మధ్యలోంచి వచ్చి ఉండొచ్చు, ఎన్నో కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే దేశస్తులు కూడా, వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు కూడా సంఘాల్లో ఉండొచ్చు. కానీ అంతా కలిస్తే ఒక సంఘం. అంటే గులాబీని చూసి మనం ఏమి నేర్చుకోవచ్చు అని అంటే ఐక్యత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి అంటే ఆత్మీయ జీవితంలో సంఘంలో కూడా ఏముండాలండి? ఐక్యత ఉండాలి. అంటే గత వారం మనం ధ్యానం చేసాము. బహుశా అంటే గత వారం సరిగా రికార్డ్ అవ్వలేదు కాబట్టి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ ఆధునిక యుగంలో, ఈ సైంటిఫిక్ యుగంలో ఐక్యతను కోల్పోవడానికి కారణాలు ఏంటి? గులాబీ అనేది ఒక్కటే, ఎన్నో రేకులు కలిస్తే ఒక గులాబీ అంటాం. సంఘంలో కూడా అందరూ ఉంటేనే దాన్ని సంఘం అంటాం. ఒకటి ఉంటే సంఘం అంటారా? అందరూ కలిస్తేనే దాన్ని ఏమవుతుంది? సంఘము. ఇప్పుడు గులాబీలో సగం రేకులు రాలిపోయినాయి అనుకోండి, దాన్ని ఇష్టపడతారమ్మా మీరు? షాప్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? అబ్బాయి నిండుగా ఉండాలండి, గుచ్చిగా ఉండాలండి, ఒక్క రేకు కూడా రాలిపోవడానికి వీలు లేదండి అని మీరైతే మరీ చూసి తీసుకుంటారు కదా. అంటే ఏంటి? అంత నిండుగా ఉంటేనే ఆ గులాబీకి ఏమొస్తుంది? అందం వస్తుంది. సంఘంలో కూడా అందరూ ఉంటేనే అది సౌందర్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? సో అన్ని రకాల వాళ్ళు ఉండాలి, అన్ని పనులు చేసే వాళ్ళు ఉండాలి, దేవుని కొరకు అన్ని రకాల వ్యక్తిత్వాలు కలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక్కటిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. అయితే ఈ దినాల్లో ఐక్యతను కోల్పోవడానికి గత వారం 2 కారణాలు చూసాం. ఎన్ని కారణాలండి? ఫస్ట్ ఏంటంటే అహం. ఏంటి అంటే ఈగో. ఇంగ్లీష్లో ఈగో అంటాం, సో మనం తెలుగులో మాట్లాడుకుందాం. అహం అంటే ఏంటి? నేనే అనే తత్వం ఐక్యతను పాడు చేస్తుంది. ఏం పాడు చేస్తుందండి? ఐక్యతను పాడు చేస్తుంది. అహం అనేది ఎప్పుడు కూడా ఐక్యతను పాడు చేస్తుంది. అది కుటుంబాల్లో కావచ్చు, స్నేహంలో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా. అంటే నేనే గొప్పోడిని, నేనే గొప్పదానిని అనే భావం ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తుందో, ఎదుటి వాళ్ళు గొప్పతనాన్ని మనం తీసుకోగలమా? సో నేనే ఉండాలి, నేనే చేయాలి, నేను మాత్రమే అనే అహం ఐక్యతను పాడు చేస్తుంది. ఏం పాడు చేస్తుందండి? ఐక్యతను పాడు చేస్తుంది. అందుకే సంఘానికి వచ్చినప్పుడు మేము అనాలంట. ఏమనాలి? మనమంతా అనాలి. అంతేకాని నేను మాత్రమే చేస్తాను, నేను మాత్రమే పాడతాను అనేది రాకూడదు. సంఘానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి అంటే మనమంతా ఒక్కటే అనేది ఉండాలి. ఈ రోజున దేశాల మధ్య ఐక్యత లేదు, ఒకే దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యత లేదు, ఒకే భాష మాట్లాడుతున్న మనుషుల మధ్య కూడా ఐక్యత లేదు. అంతే కదండి. ఒకప్పుడు ఐక్యతగా ఉండే స్థితి నుంచి ఈ రోజున ఐక్యత లేని స్థితికి వచ్చేసాం. భారతదేశంలో కులాలు డివైడ్ చేశారు, మతాలు డివైడ్ చేశారు, భాషలు డివైడ్ చేశారు, ప్రాంతీయతను డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేసినప్పటికీ కూడా వీఆర్ ఇండియన్స్ అని చెప్పాల్సిన మనుషులు చెప్పకపోగా ఈ రోజున ఎంత దరిద్రంగా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. కొట్లాట్లు, ఘర్షణలు, కులాల మధ్య కొట్లాట్లు, మతాల మధ్య ఘర్షణలు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మేమే గొప్ప అంటే అహం అక్కడ కూడా పనిచేస్తుంది. అహం ఎక్కడ పనిచేస్తుందో అక్కడ ఏం చెలరేగుతాయో తెలుసా? గొడవలు చెలరేగుతాయి. అర్థమవుతుందా? మా కులం గొప్పది అన్నప్పుడు వేరే కులవాడి మీద కోపం వస్తుంది. మా మతం గొప్పది అన్నప్పుడు వేరే మతం వాడికి కోపం వస్తుంది. మా ప్రాంతం గొప్పది అంటే వేరే ప్రాంతం వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే ఈగో, నేనే గొప్ప అనే తత్వం ఎక్కడొచ్చినా అక్కడ ఘర్షణలు అనేవి మొదలవుతాయి. అర్థమవుతుందా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యం వింటేనే అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారతదేశంలో నివసిస్తున్న మనంతా ఎవరమే? మనంతా కలిపి ఇండియా అంటారు, కానీ ఇండియాలు అంటారా? ఇండియా అంటే ఇండియా ఒకే దేశం, ఒకే దేశంలో నివసిస్తున్న మనంతా ఒక్కటే. ఇంకా చెప్పాలేనంటే మనందరం వేరే దేశాల్లో ఉన్న భూమి మీద కదా నివసిస్తున్నాం. అంటే ప్రపంచంలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కటే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. భాషల మార్పు కావచ్చు, కలర్స్ మార్పు కావచ్చు, లాంగ్వేజెస్ మార్పు కావచ్చు, తినే ఆహారపు అలవాట్లో మార్పు ఉండొచ్చు, కానీ మనంతా మనుషులము అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మానవత్వం లేదు, మనుషుల మధ్య ఐక్యత కూడా
లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అహం, నేను మళ్ళీ చెప్తున్నాను, అది సంఘంలోకి ప్రవేశించిందా, ఒక విశ్వాసి హృదయంలోకి ప్రవేశించిందా, లేదా ఒక సేవకుడి హృదయంలోకి ప్రవేశించినా ఆ అహం ఏం చేస్తుంది తెలుసా? మనుషుల మధ్య ఐక్యతను పాడు చేస్తుంది. ఏం పాడు చేస్తుందండి? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య నేనే గొప్ప అనే తత్వం వస్తే వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉంటుందా? మన ఇద్దరం కలిసి ఉందాం, మన ఇద్దరం ఒకటి, మన ఇద్దరం ఏక శరీరం. అందుకే భార్యాభర్తల గురించి ఏం రాయబడింది అని అంటే వారిద్దరూ ఏక శరీరము. ఏ శరీరము అంటే ఇద్దరు కలిస్తే ఒక శరీరం. మరి కొంతమందిలో మూడో శరీరం కలుస్తుంది, మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది మరి? అంటే మీకు అర్థమైందా? అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మరి ఇంకోటి కలుస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? భార్యాభర్తలు కలిపితే ఒకటన్నాడు దేవుడు, మరి మధ్యలో మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? సో భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఒక్కటి. వాళ్ళిద్దరి మధ్య ఆటోమేటిక్గా ఎప్పుడైనా నేనే గొప్ప అనే తత్వం వచ్చిందా, ఘర్షణలు ఏమవుతాయి? స్టార్ట్ అయిపోతాయి. స్నేహితులు ఇద్దరి మధ్య కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేనే గొప్ప అనే దగ్గర వస్తుంది. మీకు అర్థమైందా? బంధువుల మధ్యలో కూడా అది వస్తుంది. ఫైనాన్షియల్గా మాకన్నా వాళ్ళు తక్కువ అండి, మా ఉద్యోగం గొప్పదండి, మా పరిస్థితులు వేరండి అనుకున్నప్పుడు బంధువుల మధ్య కూడా ఏమొస్తుంది? ఘర్షణలు వస్తాయి. సో అహం అనేది చాలా ప్రమాదం. మనిషికి ఈగో చాలా ప్రాబ్లం అండి. ఒకవేళ చాలా ఈగో ఉంటుంది, నేను అసలు తగ్గను, నేను కుదరదు, నేను అనుకున్నదే చేయాలనుకుంటారు కొంతమంది. ఉండొచ్చా? మనం బైబిల్ ఏం సెలవిస్తుందంటే తనను తాను మనం ఎంత తగ్గించుకుంటే అంత గొప్పలు అని అర్థం. బైబిల్ ప్రకారం ఎంత హెచ్చించుకుంటే అంత దరిద్రులు అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో ఉందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చేస్తుంది? సంఘంలోకి వస్తుంది. సంఘంలో నేనే గొప్ప, నేనే అనే తత్వం, నేనే పాడగలను, నేనే వాక్యం చెప్పగలను, నేనే ప్రార్థన చేయగలను, నేనే పరిచర్య చేయగలను, నేనే అనే తత్వం వచ్చిందా దేని కారణమవుతుంది? ఘర్షణలకు కారణమవుతుంది. సో సంఘాల్లో అయినా, కుటుంబాల్లో అయినా, బంధుత్వంలో మధ్య, ఒకే దేశంలో నివసిస్తున్న వాళ్ళైనా, ఒకే ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళ మధ్య అయినా ఏముండకూడదు? అహం. ఏముండకూడదు? ఈగో ప్రాబ్లం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? అహం అనేది ఉండకూడదు. నేనే గొప్ప అనే తత్వం వచ్చిందా నీ పతనం అక్కడే స్టార్ట్ అయినట్టు. అది ఐక్యతను పాడు చేయడానికి మొట్టమొదటి కారణం. రెండో కారణం ఏంటి అని అంటే ఏం చెప్పుకున్నాం? అసూయ. అసూయ కూడా ఐక్యతను పాడు చేస్తుంది. ఇప్పుడు గత వారం మనం చెప్పుకున్నట్లుగా సౌలుకి దావీదుకి గొడవ ఏంటి? పొగిడినందుకు ఏమొచ్చింది? అడిగి అసూయ వచ్చింది. అసలు వాస్తవానికి వాళ్ళిద్దరికీ అసలు ఘర్షణ ఉందా? యుద్ధం చేయడానికి ప్రేరేపణ ఇచ్చింది, అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరు? సౌలే కదా. కానీ మరలా సౌలుకి ఏమొచ్చింది అంటే అక్కడ స్త్రీలు గాన ప్రతిగానములు చేశారట. ఏం చేశారండి అంటే పాట పాడారు. ఏం పాడారండి? ఏమని పాడారు? దావీదు 10,000 కొలది, సౌలు దావీదును ముందు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, దావీదు 10,000 కొలది అంటే ముందే వెనక. ఆ పాట పాడేసరికి ఆ పాట ఎవరికి వినబడింది? సౌలుకి వినబడింది. బాగా ఆలోచించండి. ఆ పాట అతని హృదయంలో ఏం పుట్టించింది? అసూయ పుట్టించింది. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ లేదు, కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? కొన్ని సందర్భాల్లో సంఘాల్లో పెద్ద ఘర్షణలు ఏం అక్కర్లా, ఇంకొకటి పొడితే చాలు ఇంకొకరు మనసులో స్టార్ట్ అయిపోద్ది. ఏంటి? అసూయ. గుర్తుపెట్టుకోండి, అనైక్యత అంటే ఐక్యతను పాడు చేయడానికి ఇది కూడా కారణం. మీకు అర్థమైందా? ఇప్పుడు సౌలుకి దావీదుకి డైరెక్ట్గా ఘర్షణ ఏమైనా ఉందా? పోనీ దావీదు సౌలుకి ఏమన్నా అపకారం చేశాడా? చేయలేదు. కానీ ఈ స్త్రీలు వచ్చి పొగిడారట. ఎవరు వచ్చి పొగిడారండి? వీళ్ళు కుదురుగా ఉండరు కదా, వచ్చి దావీదు 10,000 కొలది అని పాట, మళ్ళీ పాట రూపంలో, మాటలు కాదండి, మనం ఎలా చెప్తున్నాం, వాళ్ళు సాంగ్ అంటే భవిష్యత్తు ట్యూన్ కట్టేసి పాడేసి ఉంటారు. ఆ పాట వినేసరికి సౌలు హృదయంలో అగ్ని పర్వతాలు మొదలైనవి. ఏం మొదలైనవి? గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళు ఎవరన్నా పొగుడుతుంటే నీ హృదయాలు ఎప్పుడైనా అగ్ని పర్వతాలు అలా అలా పగులుతున్నాయా, లావాలాగా అలా పెరుగుతున్నాయా అంటే అర్థమైంది తెలుసా? పోయే కాలం దాపరించిందని అర్థం. నా లాంగ్వేజ్ వాళ్ళు చెప్పేస్తున్నారు కదా. అలా ఆలోచించండి. సౌలు నిజంగా అప్రిషియేట్ చేసి ఉంటే సౌలు బాగుపడి ఉండేవాడు. అవునా కాదా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించేవాడు ఎప్పుడు కూడా పైకి ఎదుగుతాడండి. బాగా ఆలోచించండి. ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎదుగుతారు. ఎదుటి వాళ్ళని తొక్కేద్దాం అనుకున్న వాళ్ళు వాడు తీసిన గుంటలో
బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనకు ప్రోత్సహించే తత్వం మనలో ఉంటే మనం ఎదుగుతున్నామని లెక్క. ప్రోత్సహించే తత్వం మనలో లేదంటే మనం పతనం అయిపోతున్నామని అర్థం. మీకు అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? అంటే మనం ప్రోత్సహించే బ్యాచ్లో ఉన్నామా, ఏడ్చే బ్యాచ్లో ఉన్నామా? నిజమేనా? నిజమేనా? సరే, చిన్న టెస్ట్ పెట్టుకుందాం మనసులో. పైకి వద్దులే, పైకి పెట్టుకుంటే అందరూ పాస్ అయిపోతారు. హృదయంలో పెట్టుకోండి టెస్ట్. బాగా ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరైనా మంచిగా పాస్టర్ గారు ఒకరి గురించి చెప్పినప్పుడు నీ మనసులో ఎప్పుడు ఫీలింగ్ రాలేదా? మనసులో ముచ్చుమొహం రాలేదా ఎప్పుడు కూడా? సరే, దేవుని స్తోత్రం. రాకపోతే స్తోత్రం, వచ్చింది అని అంటే నీకు కూడా ఈ జబ్బు అన్నట్టే. ఏంటా జబ్బు? అసూయ అనే జబ్బు. అసూయ అనే జబ్బు ఏం చేస్తుందంటే మనుషుల మధ్య ఐక్యతను పాడు చేస్తుంది. ఏం పాడు చేస్తుంది? అంతెందుకండి, ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఒకరు ఎదిగి ఒకరు ఎదక్కపోతే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమొస్తున్నాయి? గొడవలు వస్తున్నాయి. మీకు అర్థం? ఈ మధ్యన ఒకడు అన్నాడు, అన్న ఏం చదివించావు, నన్ను చదివించావా, నన్ను కవతం పెట్టావు, అందుకే ఆడే చూస్తాడు నిన్ను అంటాడు. అంటే ఇప్పుడు ఆడి చదివి సావలేదు, మరి ఆడికి ఫీజు కట్టాడు, ఈడికి ఫీజు కట్టాడు. ఈడేమో బయటికి వెళ్ళి గోళీలు ఆడుకుంటూ నాకు చదువు ఎక్కదు మరి అన్నాడు. చదువు ఎక్కనోడికి తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు? ఆడు చదువుకోలేదు, రేపు పొద్దున్న నీడు ప్రయోజకుడు అయ్యాడు. అయిన తర్వాత ఈయన చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏడుస్తున్నారు. చదువుకోమన్నాడు, బుద్ధిగా చదువుకోరండి ఈ రోజున చాలామంది పిల్లలు. అరే చదువుకోరా, చదువుకోకపోతే తర్వాత గేదెలు గాయాలరా అని అంటే, అబ్బాయి ఇప్పుడు ఎక్కదగా. వాళ్ళ ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తూ ఏసీల కింద కూర్చుని జాబ్ చేస్తూ ఉంటే అప్పుడు అంటారు, అప్పుడు చదువుకుని ఉండాల్సింది. ఎప్పుడు? ఇప్పుడు వెనక వస్తుందా? రాదు. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలా? ఇప్పుడు చేద్దామంటే వస్తుందండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు చదువుకుందామంటే కుదురుతుందా? చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని అవకాశాలు కుదరదు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు పెళ్ళైన తర్వాత చదివిన వాళ్ళు ఉన్నారండి, గొప్పోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా. చదువుదామంటే పిల్లవాడు ఏడుస్తాడు, మళ్ళీ వాడిని తీసుకెళ్ళాలా, కొన్ని సమస్యలు ఉంటాయి కదా. కానీ ఎంగేజ్లో ఉన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎంగేజ్లో ఉన్నప్పుడు నెత్తి మీద ఆర్థిక భారాలు ఉండవు, కుటుంబ భారాలు ఉండవు, ఈ ఫీలింగ్స్ ఏ గొడవ ఉండవు. తల్లిదండ్రులు తెచ్చి పెడతారు, తినడం గుండ్రాయిలాగా చక్కగా చదువుకోరా అంటే ఎక్కదు బుర్రకే. అప్పుడు చదువుకుంటే బాగుండి ఉండేది, కానీ అప్పుడు చదవరుగా. తర్వాత ఎండలో, ఇలాంటి ఎండలో పనికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏ గేదెలో కాసేటప్పుడు, ఏ కూలి పనికి వెళ్ళినప్పుడు, ఏ ఫ్యాక్టరీ పనికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫ్యాన్ కింద వర్క్ చేసుకుంటా మరి చదివాడాడు. నువ్వేమో రాయిలా తిరిగావు ఆ టైంలో. చెప్తే ఏం లేదుగా, చెప్తే వినుంటే బాగుంటుంది. ఆలోచించండి. చాలామంది చెయ్యరు, చేసేవాళ్ళని చూసి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు. కయ్యూను హేబేలు మొట్టమొదటి అన్నదమ్ముల మధ్యలో కూడా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరు? కయ్యూను హేబేలు. వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ వచ్చింది. ఏం గొడవ? హేబేలు ఏమైనా కీడు చేశాడా? హేబేలు ఏమైనా కయ్యూను బూతులు తిట్టాడా? హేబేలు ఇంకేదైనా చేశాడా? లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే, హేబేలు అర్పణను ఎవరు అంగీకరించారు? కయ్యూను అర్పణను అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించలేనిది ఎవరు? దేవుడు. కోపం ఎవరి మీద వచ్చింది? అది ఇదే విచిత్రం, నాకు అర్థం కాలేదు చదివినప్పుడు. అర్పణ అంగీకరించింది ఎవరు? ఇతను అర్పణ అంగీకరించనిది ఎవరు? కోపం వస్తే ఎవరి మీద రావాలా? మరి మధ్యలో హేబేలు ఏం చేశాడు? మీకు అర్థమైందా? కొన్ని సందర్భాలు మనం ఏం చేయం, కానీ కొంతమంది మన మీద కోపగిస్తారు. మీకు అర్థమైందా? హేబేలు ఏం చేయలే, హేబేలు మంచిగా ఉన్నాడు అంతే. మంచిగా ఉండడం, దేవుడు మెచ్చుకోవడం ఎవరు నచ్చలే? కాయనికి నచ్చలే. అంటే అర్పణ అంగీకరించాడు అంటారు, నువ్వు శబాష్రా అనే కదా అర్థం. ఇప్పుడు మీరు ఏదన్నా గిఫ్ట్ తీసుకొచ్చారండి, ఒకళ్ళ దగ్గర తీసుకున్నా, రెండో వాళ్ళ దగ్గర తీసుకోలేదంటే నాకు నచ్చలేదనే కదా అర్థం. నువ్వు వద్దు, నీ గిఫ్ట్ వద్దు అని మొహన్ కొట్టినట్టే కదా అర్థం. అంటే ఒకరి అర్పణ అంగీకరించి రెండో వాళ్ళ అర్పణ అంగీకరించలేదంటే వాడు ఆయనకి నచ్చలా. ప్రాబ్లం కయ్యూనుకు దేవుడికి మధ్యలో, కయ్యూనుకి హేబేలు మధ్యలో కాదు. ప్రాబ్లం దేవునికి కయ్యూనికి మధ్యలో అయితే ఘర్షణ మాత్రం ఎవరి మధ్య వచ్చింది? కక్ష కట్టేశాడట. ఎంత కక్ష అంటే వాడిని చంపేయాలన్నంత కక్ష. ఏం చేయాలన్నంత కక్ష. కొన్ని సందర్భాల్లో అసూయ మన హృదయంలోకి వస్తే మనకి పెద్ద వాడికి డైరెక్ట్, మన ఇద్దరికి వాడికి మనకి మధ్య పెద్ద డైరెక్ట్ ఘర్షణలే ఉండక్కర్లే. ఒకళ్ళు ఎదిగితే చాలు మనం వార్చలేం.
కొన్ని సందర్భాలు అది సేవ కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాలు చూడండి, సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, సంబంధం లేని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు కదా. మనం నేనేం చేశానండి అసలు, ఆడెవడో కూడా నాకు తెలియదండి అని అంటాం. అంటే ఆడికి నీకు డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ నీ ఎదుగుదలే ఆడి ఏడుపుకి కారణం. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.